తెలుగుదేశం పార్టీ ముసుగు తొలగించి ముస్లిం మైనార్టీలపై కపట ప్రేమ చంద్రబాబు చూపుతున్నారు. తాను మాట్లాడాలనుకుంది కూటమిలోని బీజేపీ నేతలతో టీడీపీ మాట్లాడించింది. మైనార్టీల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. మైనార్టీలను భయభ్రాంతులకు గురయ్యే విధంగా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయి. మైనార్టీలంటే టీడీపీకి ఎప్పుడు చిన్నచూపే. టీడీపీ హయాంలో ముస్లింలకు చివరకు వరకు స్థానం కల్పించలేదు. గుంటూరులో నారాహా మారా అంటూ చంద్రబాబు పెట్టిన ప్రోగ్రాంలో నిరసన తెలిపిన ముస్లిం యువకులపై దేశద్రోహం కేసు పెట్టించారు. తెలియజేసుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ మైనార్టీలపైన కపట ప్రేమ చూపిస్తూ ఒక ముసుగులో ఏదైతే రాజకీయం చేస్తుందో ఈ రోజు ఆ ముసుగు కూడా ఎన్డీఏ నాయకుల ద్వారా తీసేసి మరి ఓపెన్ గా ఈ రోజు మైనార్టీలకు విపక్షకు గురి అయ్యే విధంగా, వాళ్లకు భయభ్రాంతులకు గురి చేసే విధంగా, వాళ్లకు ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్లకు ఈ రోజు అభద్రతా భావం కలిగే విధంగా చేస్తున్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇవ్వకుండా రాజకీయంగా అణచివేశారు. నారాహమారాలో దేశద్రోహం కేసులు పెట్టించి ఇబ్బందులకి మైనార్టీలకు గురి చేశారు. మరి ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమితో మరి రాబోయే రోజుల్లో ఒకవేళ వాళ్ళు వస్తే మరి ఎలాంటి అభద్రత భావంకి, ఎలాంటి అసాంఘటిత పనులకు వాళ్ళు గురి చేస్తారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ముసుగు ఈ రోజు తీసేసినారు. వీళ్ళు ఎన్డీఏ లీడర్ల ద్వారా వాళ్ళు చెప్పాల్సినవి, చేయాల్సినవి అన్ని కూడా చేపిస్తున్నారు. రేపు ఒకవేళ వాళ్ళు ప్రభుత్వంలో వస్తే చేసి చూపిస్తారని కూడా మీరు అందరూ గ్రహించి వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏలో భాగంగా ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు అనే రకంగా ఒక ముసుగులో వచ్చి ఏదైతే మైనార్టీ ఓట్లని దండుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా నేను ఈ రోజు మీకు అందరికీ రిక్వెస్ట్